నమస్కారం. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో తణుకు హేమాద్రి హాస్పిటల్ చర్మ వ్యాధుల వైద్య నిపుణులు జి అజయ్, పెరవలి మానస హాస్పిటల్ వైద్యులు జి ధర్మతేజలు పాల్గొని 250 మందికి వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలిచారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిమ్మ తోటలను ఆఫ్రికా నత్తలు ఆశించి కబలిస్తున్నట్లు ఉద్యాన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో వీటిని గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ దృష్టికి ఇది రావడంతో శాస్త్రవేత్తల బృందం అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆఫ్రికా నత్తలు అధిక సంఖ్యలో పంటను ఆశించినట్లు వారి పరిశీలనలో తేలింది. నిమ్మకాయలు సరఫరా చేసే గోని సంచులు, మొక్కజొన్న పంట విత్తనాలు నూకకు ఆకర్షించబడి వాతావరణం అనుకూలించి ఇవి అధిక సంతానోత్పత్తి చేసుకున్నాయని యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు వెల్లడించారు. నిమ్మ తోటలో పూత, చిగురును ఈ నత్తలు కొరుక్కుని తింటున్నాయి. అనంతరం జిగురును విడుదల చేసి చెట్టు బెరడు కొమ్మలకు అతుక్కుని పోతున్నాయి. వీటి నుంచి వచ్చే విసర్జన ద్వారా పంట అనారోగ్యానికి గురవడంతో పాటు కాయ దిగుబడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఈ బృందంలో హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి విజయలక్ష్మితో పాటు కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎన్బివి చలపతిరావు, సైంటిస్టులు రేఖ, అర్చనలు ఉన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ కొమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ మండల కమిటీ అధ్యక్షులు సమయవంతుల కాశీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో గుండె, ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్, పక్షవాతం, ఎముకలు, నరాలకు సంబంధించిన వైద్య సేవలు అందించారు. అవసరమైన పరీక్షలు చేసి ఉచితంగా మందులను ఇచ్చారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపు, వికసిత్ భారత్, స్వదేశీ నినాదాలతో ఏర్పాటు చేసిన ప్లకార్డులను అందరినీ ఆకట్టుకున్నాయి. అందరికీ కూడా ఆయన సేవ చేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఒక సేవ రూపంగా ఆయన జన్మదిన వేడుకలు ఉండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున ఆయన పిలుపునివ్వటం, అదే రీతిగా ప్రతి గ్రామంలోని మండల అధ్యక్షులు, ప్రతి కార్యకర్త కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు పార్టీ పిలుపునివ్వటమే తడుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా కార్యకర్తలు చేయటం అది నిజంగా భారతీయ జనతా పార్టీ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అది కార్యకర్తల నిబద్ధతని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు స్వశక్తి పరివార్ అభియాన్ అని నరేంద్ర మోడీ గారు ఒక సేవా కార్యక్రమం అంటే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయమని ఇవ్వటం జరిగింది. దానికి ముఖ్యంగా మహిళల కోసం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జిల్లా పూర్వాధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, కోట రాంబాబు, గ్రామ సర్పంచ్ తాడేపల్లి బేబీ, పంచాయతీ సెక్రటరీ వి వాణి, హాస్పిటల్ నిర్వాహకులు కె సోమేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు 2,389, సాధారణ రకం ధాన్యానికి 2,369 రూపాయల కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇప్పటి వరకు 74% పంట నమోదు పూర్తయిందని, మిగిలిన నమోదు తక్షణం చేయాలని పేర్కొన్నారు. గన్ని బ్యాగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలని, మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, సివిల్ సప్లై జిల్లా అధికారిని వి పార్వతి, జిల్లా సహకార శాఖ అధికారి ఎం వెంకటరమణలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశాలలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడుతూ వైద్య సిబ్బంది కొరత వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి హామీ మేరకు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు పట్టణంలో 50 పడకల హాస్పిటల్ ఉంది అధ్యక్ష. దానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇవాళ హాస్పిటల్ ఎక్కువ సంఖ్యలో వస్తున్న పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ లో 5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చాలా మంది ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్లేసుల్లో కొత్త వారిని అక్కడికి డాక్టర్స్ ఎవరిని కూడా నియమించలేదు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ స్టాఫ్ నర్సెస్ కానీ, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో సంబంధిత స్టాఫ్ అంతా కూడా హాస్పిటల్ లేక ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఇవాళ కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి 50 పడకల హాస్పిటలే కాకుండా కొవ్వూరు రూరల్లో ఉన్నటువంటి హాస్పిటల్ పిహెచ్సీలు కానీ, తాళపూడి మండలంలో ఉన్నటువంటి పిహెచ్సీలు కానీ, చాగల్ మండలంలో ఉన్న పిహెచ్సీలు అన్ని చోట్ల కూడా ఈ యొక్క సిబ్బంది కొరత వల్ల సకాలంలో వైద్యం అందించడానికి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పటి త్వరితగతిన సంబంధిత అధికారులు, అదేవిధంగా మంత్రివర్యులు ఒక 50 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కనుక వెంటనే నిర్మాణం చేసినట్టయితే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాలకు కూడా ఇది రెవెన్యూ హెడ్ క్వార్టర్ కూడా అవడంతో, డివిజన్ హెడ్ క్వార్టర్ అవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగం. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా సారా నిర్మూలన పటిష్టంగా కొనసాగుతోందని చెప్పారు. సారా బానిసలకు పునరావాసం, అమ్మకదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, రుణాలు, రాయితీలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 29 గ్రామాలు సారా రహితంగా మారాయని అన్నారు. వీటిలో 3 కుటుంబాలకు హోటల్, బడ్డీ వ్యాపారం, రవాణా వాహనం యూనిట్ల కోసం డిఆర్డీఏ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరడంతో వాటిని పునర్నిర్మించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాసనసభలో ప్రభుత్వానికి కోరారు. బ్రిటిష్ కాలంలో ఐరన్ గడ్డర్లతో నిర్మించిన బ్రిడ్జిలు కావడం, వాటిపై ఓఎన్జీసీ భారీ వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉండడం వల్ల ఆ వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితికి చేరాయని, కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, గోగువారిపేట, బోడిపాలెం, ర్యాలీ, ఈతకోట ప్రాంతాల్లో ఐరన్ గడ్డర్లతో నిర్మించిన వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో వాటిని పునర్నిర్మించడానికి ఆర్ఎండ్బి శాఖ తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్ఎండ్బి మంత్రి గారు ఈ కూర్చొని ఈ బ్రిడ్జిలకు సంబంధించి ఉంది కాబట్టి ప్రధానంగా చాలా చోట్ల అంటే మా నియోజకవర్గంలో కూడా బ్రిటిష్ హయాంలో కట్టిన బ్రిడ్జిలు చాలా శిథిలమైపోయి ఐరన్ గట్టర్స్తో కట్టిన బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద ఎందుకంటే ఓఎన్జీసీ వాహనాలు అవి ఎక్కువ తిరగడం వల్ల కోనసీమ ప్రాంతంలో బ్రిడ్జిలన్నీ కూడా బలహీనమై ఎప్పటికప్పుడు అవి కూలిపోయే ప్రమాదం కనపడుతుంది అధ్యక్ష. వాటి మీద కొత్తపేట, బోడిపాలెం, అదేవిధంగా ఈతకోట, అదే రాలి,
ఇటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిలు గడ్డర్స్తో, ఐరన్ గడ్డర్స్తో బ్రిటిష్ టైంలో నిర్మించిన బ్రిడ్జిలు అవటం వల్ల అదే కొత్తపేట, గోగువారిపేట వద్ద ఒక 4-5 బ్రిడ్జిలు ఈ విధమైన ప్రమాదాలు ఉన్న అధ్యక్ష ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని పునర్నిర్మించడానికి ఏదైనా ఆలోచన చేస్తా ఉన్నారా? దానికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా నిర్మాణానికి నిధులు పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. నిత్యావసర వస్తువులకు జీరో జీఎస్టీ అమలు సామాన్యులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో మంగళవారం జీరో జీఎస్టీ పేదలకు వరం పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని అనంతరం మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకి ఎంతో ఉపశమనంగా, ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రకటించిన నెల కూడా తిరగకుండానే వెంటనే నిర్మలా సీతారామన్ గారు ఈ సెప్టెంబర్ 22వ తారీఖు దేవీ నవరాత్రుల ప్రారంభం రోజు నుంచి జీఎస్టీ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా భారత్ పురోగతి చెందుతుంది. ఏదైతే పేద మధ్య తరగతి వర్గాలున్నారో ఉదయాన్నే ఉపయోగించే సోపు, టూత్ పేస్ట్, షాంపూల దగ్గర నుంచి ప్రతి నిత్యావసర వస్తువులు కూడా జీఎస్టీలో తగ్గించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమ, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. వర్జీనియా పొగాకు ధరలు రైతులకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయని కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షులు కాకర్ల నంది పేర్కొన్నారు. ఏలూరు జిల్లా స్థానిక పొగాకు వేలం కేంద్రంలో రైతు ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంది మాట్లాడుతూ దాదాపు 70 సంవత్సరాల వర్జీనియా పొగాకు చరిత్రలో 430 రూపాయలు గ్రేటెస్ట్ ధర పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందన్నారు. ప్రస్తుత సీజన్లో 209తో ప్రారంభమైన కేజీ పొగాకు ధర 430 రూపాయలకు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వర్జీనియా టొబాకో బోర్డు తీసుకున్న ప్రత్యేక చర్యల వలన ఆశాజనకమైన ధర లభించింది అని అన్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఇలా చూడండి అందరూ ఒకసారి, ఇలా చూడండి ఒకసారి అందరూ. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పొగాకు కూడా స్టార్టింగ్ ప్రైస్ 60 రూపాయలు పెంచి స్టార్టింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం మాకు 290 రూపాయలు, 290 రూపాయల నుంచి వాళ్ళు 430 రూపాయలకి ఆక్షన్ సిస్టమ్ వల్లే పైకి మార్కెట్ వెళ్ళింది అనేది అందరూ గ్రహించాలి. ఈ యాక్షన్ సిస్టమ్ ప్రతి పంటలోనూ రావాలని కోరుకుంటున్నాం మేము. ఈ వ్యవస్థ ప్రతి పంటలోనూ రావాలని చెప్పి ఈ టొబాకో బోర్డు వ్యవస్థ లాంటిది వ్యవస్థ ప్రతి పంటలోనూ రావాలని రైతులు అన్ని పంటలకి ఇలాంటి యాక్షన్ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే ఈ రేట్లు డబుల్ ఆఫ్ ఇన్కమ్లో మోడీ గారు మాకు చెప్పినట్టు ఈ ధరలు రావడం రైతులందరూ చాలా ఆనందదాయకంగా ఉండి ఈరోజు కూటమి నాయకులకి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశాం మేము ఈరోజు. మేము అందరం రైతులు అందరం అంత హ్యాపీగా ఉన్నామని చెప్పని మరొకసారి కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, మద్దుపోయిన శ్రీను, దగ్గు సత్యబాబు, దుగ్గిరాల బోసు, యాగంటి సుధాకర్, గద్దె సురేష్, పారేపల్లి శ్రీనులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రదేవత కుంకుళ్ళమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రెండో రోజు మంగళవారం గాయత్రీదేవి అలంకరణలతో కుంకుళ్ళమ్మవారు భక్తులకు విశేష దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. విశేష అలంకారాలతో సుశోభితులైన అమ్మవార్లను భక్తులు దర్శించుకుని ఆనందభరితులయ్యారు. ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజ ప్రగతి సాధ్యం. భీమవరం సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యనమద్దూరు డ్రైన్పై ఉన్న వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. సాంకేతిక విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేయాలి. శాసనమండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ గోపీమూర్తి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భవన నిర్మాణ బోర్డును అభివృద్ధి చేసి కార్మికులకు మేలు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేసి రోగులకు మేలు చేయాలి. శాసనమండలి సభలో సంబంధిత మంత్రిని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న జీఎస్టీ స్లాబుల తగ్గింపు తణుకులో వివరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. మహిళల అభివృద్ధికి దోహదపడుతున్న మహిళా సాధికారత తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సభలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి సతీమణి కృష్ణ తులసి. నిమ్మ తోటలను కబళిస్తున్న ఆఫ్రికా నత్తలు నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో కనుగొన్న ఉద్యాన శాస్త్రవేత్తలు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. కొవ్వూరు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ వైద్యుల పోస్టులను భర్తీ చేయాలి. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సారారహిత గ్రామాలుగా గుర్తింపు పొందిన 29 గ్రామాలు అమలాపురంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. బ్రిటిష్ హయాంలో నిర్మించి శిథిలావస్థకు చేరిన వంతెనలను పునర్నిర్మించాలి. శాసనసభలో సంబంధిత మంత్రిని కోరిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పండిన పంటపై పెంచిన ధరలతో సంతోషం వ్యక్తం చేసిన వర్జీనియా పొగాకు రైతులు ఏలూరులో చెప్పిన ఈ రైతు సంఘం అధ్యక్షులు కాకర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.